సో హాయ్ అండి. ఈరోజు మూడో వీడియో ఏంటంటే నిన్న లక్ష్మీ అనుగ్రహం కోసం వీడియో అప్లోడ్ చేశాను కదండి. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, ఓకేనా. సో రేపు ఫస్ట్ శుక్రవారం, శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం అనమాట. సో ఎవరైనా పూజలు చేసుకునే వాళ్ళకి నేను ముందే చెప్తున్నానండి. నిన్న ఆల్రెడీ నేను లక్ష్మీ అనుగ్రహం కోసం ఒక వీడియో చేశాను. అది చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఫస్ట్ మీరు మార్నింగ్ లేవండి. లేచిన తర్వాత కాలకృత్యాలు అన్నీ తీర్చుకున్నాక, సో హస్బెండ్స్ని పిల్లల్ని స్కూల్కి పంపించుకున్నాక చిన్నగా నిదానంగా చేసుకోండి. అంతేగాని రేపు ఫస్ట్ శుక్రవారం కదా, ముందు అమ్మవారి పూజ చేసుకోవాలి, తర్వాతనే వీళ్ళందరినీ ఇవన్నీ చేసుకోవాలని మాత్రం ఎప్పుడు అట్లా చేయకండి. ఎందుకంటే చాలామందికి తెలీదు, అమ్మో ఫస్ట్ శుక్రవారం కదా ముందు పూజ చేసుకోవాలన్న హడావిడిలో ఉంటారు. ప్లీజ్ దయచేసి అలా అయితే ఎవ్వరూ చెయ్యకండి. ఎందుకంటే ఆ పిల్లల్ని పక్కన పెట్టి పూజ చేసే ఫలితం అది అసలు పూజ చేసిన ఫలితం అయితే రాదండి, చెప్తున్నాను. ఇలా ఎవ్వరూ చెప్పరు. సో ముందుగా రేపు శుక్రవారం కాబట్టి ముందుగానే అన్నీ తెచ్చుకొని పెట్టుకొని సింపుల్గా చేసుకోండి. అంతేగాని తాహతకు మించి మాత్రం ఎవ్వరూ చేయొద్దని నేనైతే దయచేసి కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు చాలా యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ మొత్తం అవే చెప్తున్నారు. ఎవరి వీడియోలు చూడాలి యూట్యూబ్లో? మనకి నండూరి శ్రీనివాస్ గారు అండ్ వీళ్ళు ఉన్నారు కదా, షణ్ముఖ శర్మ గారు, వీలాంటి వీడియోలు చూడండి. అంతేగాని ఎవరో చెప్పారు, మామూలుగా చిన్న చిన్న తెలిసి తెలియని జ్ఞానంతో చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. సో అలాంటి వాటిని నమ్మకండి. రేపు ఫస్ట్ శుక్రవారం కాబట్టి ఇల్లంతా నీట్గా శుభ్రంగా కడుక్కొని పసుపుతో ఇల్లంతా జల్లుకోండి. ఎందుకంటే మనము బయట నుంచి వస్తాము, బయటికి వెళ్తాము, ఎక్కడెక్కడో ముట్టుకొని వస్తాము. హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా ఇంట్లోనే వచ్చి ఆ బట్టలన్నీ అలా ఈడ్చేస్తారు. సో అవి ఎక్కడ ఎవరిని తగులుతారో తెలియదు కాబట్టి ముందుగా మనం చేయాల్సినవే అవి అయితే ముందు ఇల్లంతా నీట్గా శుభ్రంగా తుడుచుకునే వాళ్ళు తుడుచుకోండి, కడుక్కునే వాళ్ళు కడగండి. ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాస్లో అపార్ట్మెంట్స్లో అయితే కడగడం కుదరదు కాబట్టి శుభ్రంగా నీట్గా ఏం చేస్తారంటే ఇల్లు శుభ్రం చేసే ముందు కొంచెం వాటర్లో రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, అందులో ఉప్పు రాక్ సాల్ట్ వేయండి. వేసిన తర్వాత కొంచెం పసుపు వేయండి. అంతేగాని ఓ చెప్పారు కదా అని ఇంత వేయకండి. జస్ట్ వేసి వేయినట్టు పసుపు వేసి ఇల్లంతా నీట్గా తుడుచుకోండి. ఎందుకంటే ఏమన్నా ఉన్నా మొత్తం ఇల్లంతా నెగిటివ్గా ఉన్నప్పుడు ఇలా చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి, ఏ స్తోత్రాలు చదవాలి అని చాలామందికి డౌట్ ఉంటుందండి. సో నేను చెప్తున్నాను, ఫస్ట్ లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి, ఓకేనా. టైం ఉంటే కనకధార చేసుకోండి. డైలీ 3 times చేసుకోండి. ఉన్న దరిద్రాలు ఉన్నా ఏమన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా అన్నీ పోతాయండి. నేను చెప్పినట్టు నెల రోజులు ఒక మండలం పాటు 40 రోజులు ఇలా నిష్టగా చేయండి. మీ ఇంట్లో ఎంత మార్పు వస్తుంది అనేది మీరే గమనించి కింద కామెంట్ చేస్తారు. అవునండి మీరు చెప్పినట్టు నేను చేశానని మీరే అంటారు. సో నేను చెప్పినట్టు చెయ్యండి. డైలీ ఈ 5 శుక్రవారాలు వచ్చాయి కాబట్టి రేపటి నుంచి స్టార్ట్ చేయండి. కనకధార మార్నింగ్ మీకు చదవడం రాకపోతే ఆడియో పెట్టుకొని మనసుని లగ్నం చేస్తూ వినండి. అంతేకాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు నేను విన్నాను నాకు ఫలితం లేదు అంటే అలా అయితే రాదండి. మనం ఏ పని చేసినా ఏది చేసినా శ్రద్ధ, మనసు, భక్తి ఈ 3 ఉండాలి. ఇవి ఉంటేనే మనం ఏది చేసినా అది సక్సెస్ అవుతుంది. అంతేగాని వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారని కాదు. మీరైతే మనసు లగ్నం పెట్టుకొని పొద్దునైతే కనకధార 3 times చదువుకోండి. సాయంత్రం ప్రదోక్ష వేళలో నండూరి శ్రీనివాస గారిది సోమవారం పూజ ఒకటి ఉంది, అది కూడా చూసుకోండి. మ్యాక్సిమం నేనైతే నండూరి శ్రీనివాస్ గారియే ఫాలో అవుతాను. ఎందుకంటే పూజలు వ్రతాలు తెలియని వాళ్ళు, అంత టైం గంటలు గంటలు కూర్చొని లేని వాళ్ళ కోసం కూడా ఆయన వీడియోలు చేశారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ ఎలా చేసుకున్నారో ఫస్ట్ శుక్రవారం అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందండి. సో ఇది ఇన్స్టాంట్గా క్యాప్సికమ్ కూర. మీరు ఎప్పుడైనా క్యాప్సికమ్ శనగపిండి కూర ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇన్స్టాంట్గా 10 నిమిషాల్లో ఎలా చేయాలనేది ప్రాసెస్ ఇందులో ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే సగం సగం చూస్తే ఏం చెప్పారు ఏంటి అనేది అర్థం కాదు. సో నా సబ్స్క్రైబర్లకి నేను ఎప్పుడో బోర్ కొట్టకుండా అయితే నేనైతే
చెప్తానని అనుకుంటున్నాను. నా వీడియో మీకు కనుక నచ్చితే, నా మాట్లాడే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఓకేనా? బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్. సో హాయ్ అండి. ఈరోజు మూడో బ్లాగ్ ఏంటంటే, మూడో వీడియో అంటే, నిన్న లక్ష్మీ అనుగ్రహం కోసం ఒక వీడియో చేశాం కదా. ఇప్పుడు నేను బయట మా వాతావరణం ఎలా ఉందనేది చూపిస్తాను మా హైదరాబాద్లో. చూడండి. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఒక ఇది నాన్ స్టిక్ ప్యాన్ అనమాట. సో ఇదేంటంటే, ఇందులో కొంచెం ఆయిల్ తీసుకోండి, ఎందుకంటే క్యాప్సికమ్ పచ్చి వాసన పోయేదాకా వేగాలండి. ఓకేనా? తర్వాత ఆవాలు వేయాలి, తర్వాత జీలకర్ర వేయాలి. చూడండి, సింపుల్గా 10 నిమిషాల్లో ఎలా క్యాప్సికమ్ కూర చేయాలనేది చూపిస్తున్నాను. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, స్లోగా పెట్టండి. ఓకేనా? తర్వాత మినపగుళ్ళు వేసుకోండి. నేనైతే మినపగుళ్ళు వేసుకుంటా, ఆప్షనల్. అందరూ పచ్చనపప్పు వేసుకుంటారు, నేనైతే మినపగుళ్ళు వేసుకుంటున్నాను. ఇప్పుడు వేగిన తర్వాత ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఇప్పుడైతే అవన్నీ తాలింపంతా వేగిన తర్వాత క్యాప్సికమ్ వేయండి. అంతేగాని ఇప్పుడైతే నేను చెప్తున్నాను కదండి, ఆనియన్స్ ఇవి తోటకూర అవన్నీ వేయకుండా సింపుల్గా ఇలా క్యాప్సికమ్ వేసేసేయండి. ఏమి వద్దు, ఒక్క తాలింపు గింజలు వేసేసి ఇలా మొత్తం కలిపేయండి. కలిపేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇన్స్టాంట్లో అయిపోతుంది. ఇది వేగిందంటే చూసారా, ఇలా క్యాప్సికమ్ కొంచెం వాటర్ వేస్తే ఇలా దగ్గరకు వస్తుంది. దగ్గరికి వచ్చాక తింటే ఉంటుంది నా సావిరంగా. ఇన్స్టాంట్ బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవచ్చు. చూసారు కదా, శనగపిండి వేసిన తర్వాత కొంచెం లైట్గా కారం వేయండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి, స్లోగా పెట్టుకోండి. ఓకేనా? చూసారా, నేను స్టార్టింగ్లో ఆయిల్ ఎక్కువ వేసాను. వేసేసరికి చూడండి ఎలా పీల్చుకుందో. ఇలా అంత దగ్గరకు వచ్చాక ఈ పచ్చివాసన అనేది, శనగపిండిలో ఉన్న పచ్చివాసన పోయేదాకా వేయించాలండి. సో వేయించిన తర్వాత బాగుంటుంది. సో చూసారు కదా, క్యాప్సికమ్ వేగిన తర్వాత శనగపిండి వేయాలన్నమాట. సో శనగపిండి ఎంత కావాలంటే మరీ ఎక్కువ వేయకండి. ఇట్లా శనగపిండి వేసిన తర్వాత